Watch full episodes on Jio Hotstar. Time, please. Okay, over. Okay, over. బాస్ మీరేమైనా పాలమ్ముతారా ఏంటి? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు మోటోపోతు నిజమైన ఆవు నా దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర మన సైంటిస్ట్ సృష్టించిన ఆ ఆవు మాత్రమే ఉంది. వాళ్ళ దగ్గర నుండి రోబోట్ ఆవు ఇప్పుడు దాని విద్యల మొత్తం వాళ్ళకి చూపిస్తుంది. అయ్యమ్మా, నేను రిబ్బన్ కట్ చేయను. మీ బిజినెస్ లకి నేను రిబ్బన్ కట్ చేశానంటే నా మొహం షేపే మారిపోతుంది. చింగం సార్, ఏమి కాదు మీరు రిబ్బన్ కట్ చేయండి. అరే చింగం గారు, డైరీకి ప్రారంభోత్సవం చేయడంలో సమస్యలు ఎందుకు వస్తాయి? మీరెందుకు అనవసరంగా దిగులు పడుతున్నారు? రండి, ప్రారంభోత్సవం చేయండి, రండి ప్లీజ్. ఓకే 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 సరే, రిబ్బన్ కట్ చేస్తా. మోటు పతులు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. కిందకు వచ్చి చెప్తాను మీ సంగతి. మీరు అయిపోయారు. అయ్యమ్మా, కొబ్బరి చెట్టు మీద కూడా కొబ్బరి బండాలు పడుతున్నాయి. అయ్యమ్మా, అవును, మేము వెంటనే ఆవును తీసుకుని మీ ఇంటికి వస్తున్నాం. ఆవును తీసుకొచ్చి మీ కళ్ళ ముందే పాలు పితికి మీకు ఇస్తాం. అప్పుడు మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ. మోటు, త్వరగా అడ్రస్ నోట్ చేసుకో. నువ్వు ఆవుని అడ్రస్ కి తీసుకువెళ్ళి వాళ్ళ కళ్ళ ఎదురుగానే పాలు పితికి వాళ్ళకి ఇచ్చేసిరా. ఓకే. ఇదిగో చూడండి, ఎటువంటి కల్తీ లేని నీళ్లు, అస్సలు కలపని పాలు. అవునవును, నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. ఇందులో ఏమీ కలుపలేదు. ఇవి కేవలం నీళ్లు మాత్రమే, నీళ్లు. కావాలంటే చూడు. ఇదిగో తీసుకో. వెళ్ళిక్కడి నుంచి. దొంగతనానికి ఒక హద్దు లేదా? గేదెరాణి, నువ్వు ఎంత పని చేశావు? నేనేమన్నా నీ పని మనిషినా? గేదె మాట్లాడుతోంది. నువ్వు ఏం చెప్తున్నావో అవన్నీ జరుగుతాయా ఏమిటి? అరే వద్దు. గేదెరాణి, గేదె కొట్టింది. గేదె బాక్సింగ్ చేస్తోంది. అరే ఇది ఎలా జరుగుతుంది? అరే నన్ను కొట్టడానికి మళ్ళీ నా వెంట పడుతోంది. పరిగెత్తు. మోటు, ఏమైంది? ఎందుకలా పరిగెత్తుకుని వస్తున్నావు? కానీ ఆవు ఎప్పుడో వచ్చేసింది కదా. పరిగెత్తు. మోటు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆవు అసలు ఎలా మాట్లాడగలదు? అంతేకాకుండా అది ఎలా బాక్సింగ్ చేయగలదు చెప్పు. అంటే నువ్వు తప్పకుండా పగటి కళ్ళు కంటున్నావన్నమాట. అరే పతులు, నేను చెప్పేది నిజం. కావాలంటే నువ్వే చూడు. నీళ్ళకి నీళ్లు, పాలకి పాలు వేరువేరుగా వచ్చేస్తాయి. పద. సరే రా చూద్దాం. చూడు మోటు, ఇది పాలే ఇచ్చింది కదా, చూడు. అరే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎలా? ఇది నీళ్లు మాత్రమే ఇచ్చింది. ఇక నేను మళ్ళీ దీంతో వెళ్ళను. అది కొట్టే దెబ్బలు తినలేను. అరే మోటు, వెళ్ళు మోటు, వెళ్ళు.
ఇదిగో చూడు, మళ్ళీ అడ్రస్ వచ్చింది. నువ్వు వెంటనే వెళ్ళు. నేను తిండి పెడుతున్నాను కదా, చూడు పాలు కూడా ఇస్తోంది. నువ్వు దేనికి దిగులు పడకు. నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు అంతే, కేవలం ఊహ అంతే మోటు. కాస్త నాకు టిఫిన్ పెట్టావంటే బాగుంటుంది. తర్వాత వెళ్తాను, ఆకలేస్తోంది. చూడు మోటో, నేను ముందే చెప్పాను నేను నీ పని మనిషిని కాదని. నీకొకసారి చెప్పితే అర్థం కాదు, ఉండు అర్థమయ్యేలా చెప్తాను. వద్దు. మాట్లాడింది, మళ్ళీ గేదె మాట్లాడింది. అరే నువ్వు పారిపో, పతులు కాపాడు, పతులు కాపాడు. ఈ గేదె నన్ను కొడుతోంది. ఈ గేదె డాన్స్ కూడా చేస్తోంది. ఎక్కడ డాన్స్ చేస్తుంది, ఎక్కడ డాన్స్ చేస్తుంది? మోటు, నువ్వేదో భ్రమలో ఉన్నట్టున్నావు. పతులు, 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 ఆ గేదె నన్ను చిత్తం కొట్టింది. జాన్ ఇంటికి వెళ్ళాక అది డాన్స్ కూడా చేసింది, తర్వాత నన్ను కొట్టింది. జాన్ ఇంట్లో డాన్సా? ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది. మోటు, ఇది ఆవేనా లేకపోతే ఇంకేదైనానా? మనం వెంటనే చెక్ చేయాలి. మోటు, ఆవు ఎక్కడుంది, నాకు చూపించు. ఖచ్చితంగా జానే ఏదో ఒకటి చేసి ఉంటాడు. వెంటనే డాక్టర్ జట్కాని పిలవాలి. పెద్దనయ్య, త్వరగా రా. అరే ఏంటయ్యా, ఏమైంది? అరే మోటు మిత్రమా, నా సహోదరుడా, ఈ ఎద్దు డాన్స్ ఆడుతుంది అంటే, బాక్సింగ్ చేస్తుంది, డాన్స్ ఆడుతుంది అంటే ఇది నిజమైన ఎద్దు కాదయ్యా. ఇది కన్ఫామ్ గా రోబోట్. ఇది రోబోటిక్ నకిలీ ఆవయ్యా. ఇక మనం ఈ ఆవుని ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి. Hey John, you are under arrest. ఈ చింగం సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం సార్. ఇదే సరైన అవకాశం, రండి. చింగం సార్, నేనేం తప్పు చేశాను సార్? నేను ఎక్కడ దొంగతనం చేయలేదు, ఏది దోచుకోలేదు సార్. అలాగలాగలాగలాగలాగా నిజంగానే నీకు ఏం తెలీదా? ఇది నిజమే సింగం సార్, నేను అలాంటి దొంగతనం ఏమీ చేయలేదు సార్. మోటును చూసి నేను కూడా కొత్త జీవితం ప్రారంభించాను సార్. ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంచి వాళ్ళకి బతకాలి అనుకుంటున్నాను సార్. ఓకే 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 జాన్, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. వ్యాపారం చేసుకో. ఇప్పుడు ఆ మోటు ఆవు దగ్గర తాపులు తెరబోతున్నాడు. మనం వెళ్ళి దాన్ని చూద్దాం. మోటు పాలు తీసి అమ్ముతున్నాడు, వాణ్ణేమీ చేయటం లేదు. ఇది అసలు ఎలా జరిగింది? సరే, నువ్వు అవన్నీ తర్వాత చేసుకోవచ్చు. ముందు మ్యూజిక్ వెయ్యి, నేను డాన్స్ చేయాలి. డాన్స్ ఆడటం మొదలు పెట్టింది. మ్యూజిక్ వెయ్యి.
జాన్ గేదెతో డాన్స్ చేస్తున్నాడు. భలే భలే, ఎంత అద్భుతమైన దృశ్యమో. భలే డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు అలాగే కుంఫు డాన్స్ కూడా చేస్తే బాగుంటుంది. వద్దు వద్దు, కుంఫు కరాటా అవేవి వద్దు. ఇది నేను సృష్టించినావు. ఇది నాతోనే వాలీబాల్ ఆడుతున్నది. ఎలా ఆడుతుంది? నావే కదా ఇలాగ ఆటలాడాలి. అది రోబోటిక్ ఆవు, నీది నిజమైన ఆవు. నీ ఆవుకి ఇటువంటివన్నీ అసలు ఎవరు నేర్పించారు? రోబోట్ అవతలకు కానీ దీనికి కొడుగా సోకింది. అరే జాన్, అది నీ ఆవే, రోబోటిక్ ఆవు. నిజమైన ఆవుని మేము ఎప్పుడూ మార్చేసాం. అర్థమైందా? చింగం సార్, ఇది చాలా నమ్మక ద్రోహం సార్. ఇది చాలా పెద్ద చీటింగ్ సార్. చీటింగ్ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయండి సార్. ఇంకా ఈ వాలీబాల్ గేమ్ ని ఆపండి సార్. నేను అసలు మోసపోయాను. జాన్, ఇవి ఎలాంటి గ్లౌస్ అంటే వీటి సహాయంతో నువ్వు ఎవరి శక్తిని అయినా తేలిగ్గా లాగేసుకోగలవు. వీటి సహాయంతో నువ్వు ఎలక్ట్రిక్ పోల్లో ఉండే శక్తిని కూడా గ్రహించగలవు. వీటి వెనకాల 2 బటన్లున్నాయి. రెడ్ బటన్ ద్వారా నువ్వు ఎవరి శక్తినైనా తేలిగ్గా తీసుకోగలవు. ఇక గ్రీన్ బటన్ తో నువ్వు తిరిగి వాళ్ళ శక్తిని వాళ్ళకి ఇచ్చేయగలవు. వెరీ గుడ్. ఇది చాలా అందమైన వస్తువు. దీన్ని చూసిన తర్వాత నా అందమైన బుర్రలోని ఒక మెరుపు లాంటి ఐడియా మెదిలింది. మోటుపత్రు, ఇలా చూడండి, నేను బాక్సింగ్ ఛాంపియన్ లో ఈ కప్పు గెలుచుకున్నాను. ఎలా ఉంది ఇది? బాక్సర్ అన్నయ్య, చాలా చాలా సంతోషం. మీరు ట్రోఫీని గెలుచుకున్నారు. సంతోషంగా ఉంది. ఏం జరిగింది? నా పవర్ అంతా ఏమైపోయింది? నేను లేవలేకపోతున్నాను. అరే ఆగండి, నేను ఇప్పుడే డాక్టర్ జట్కాని పిలుస్తాను. డాక్టర్ జట్కాని వద్దు, ఇంకెవరినైనా పిలవండి. తోని పిలిచావంటే నేను నువ్వు వదిలిపెట్టాను. డాక్టర్ గారు ఆగండి, ఆగండి. అరే ఆగమంటున్నాను కదా. డాక్టర్ చూడండి డాక్టర్ గారు, బాక్సర్ నీకేమైందో తెలియడం లేదు. తను లేవలేకపోతున్నాడు సార్. అరే హఠాత్తుగా ఈయనకి ఏమైందో అర్థం కావడం లేదే. ఎంతసేపు బాగానే ఉన్నాడు, ఈయన పవర్ మొత్తం పోయింది. మీరు చెక్ చేయండి. అరే పతులు, ఇతనికి వైరస్ అటాక్ అయింది. ఇది ప్రజల వల్ల వచ్చే వైరస్. ఆ వైరస్ ఉన్న వాళ్ళు ఎవరికి సెకండ్ ఇచ్చినా సరే, పక్క నుంచి వెళ్ళినా సరే, వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తిని ఇలాగా లాక్కుంటుంది. ఏంటి? కానీ ఇప్పుడు నేను మోటు పత్రులతోనే నా చెయ్యి కలిపాను. అలాగైతే ఆ వైరస్ వీళ్ళకి కూడా వచ్చేసింది. మోటు బదులు మీరు చాలా దూరంగానే ఉండండి, ఎందుకంటే నన్ను కూడా అవి లాక్కుంటాయి. అంతవరకు నేను బాక్సర్ గారికి వైద్యం చేస్తూ ఉంటాను. నేను బాగైపోయాను. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. అరే బాక్సర్ గారు, కావాలనుకుంటే ఒకసారి మీరే టెస్ట్ చేసుకోండి. ఆహా, తప్పకుండా తప్పకుండా. మోటు పత్తులు కాస్త ఇలా వస్తారా? అరే బాక్సర్ అన్నయ్య, బాక్సర్ అన్నయ్య, మేము ఏ తప్పు చేయలేదు. చింగం గారు. అయ్యమ్మా మోటు, నేను వినేది నిజమేనా? ఇలాంటి వైరస్ ఒకటి ఉంటుందా ఏంటి? నాకు ఇదంతా ఒక నాన్ సెన్స్ లా అనిపిస్తోంది. నేను మీకు ఇప్పుడు హ్యాండ్ షేక్ ఇచ్చాను, నాకు ఏమైనా అయిందా ఏంటి? ఇదంతా ఒత్తొత్తి మాటలు. ఇలా చూడండి, వీళ్ళిద్దరు పేర్లు మోటు పత్తులు. వీళ్ళు అందరిలో ఉన్న ఎనర్జీని లాగేసుకుంటున్నారు. వీళ్ళ బారిన పడింది ఇదిగో ఈ కనిపించే బాక్స్. వీళ్ళు అనవసరంగా మీ పేర్లని చెడగొడుతున్నారు. డోంట్ వరీ, నేను ఒక్కసారి కాదు 100 సార్లు మీకు హ్యాండ్ షేక్ ఇస్తాను.
చింగం గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యమ్మా నాకేమైంది? నేను లేవలేకపోతున్నాను. అయ్యమ్మా, అబ్బా. చెంగన్ సార్ మీకు అసలు ఏమయ్యింది? అయ్యమ్మా నా పవర్ మొత్తం పోయింది. పెరి వెంటనే మోటు బతులు లాకప్ లో వేసేయండి. వెంటనే డాక్టర్ ని పిలవండి. నాకు చాలా నీరసంగా ఉంది. చింగన్ సార్ ప్లీజ్ మమ్మల్ని నమ్మండి, మేము ఏమీ చెయ్యలేదు. అరే మోటు బతులు, మీరు ఇక్కడికి కూడా వచ్చేసారా? ఇన్స్పెక్టర్ గారికి మీ గురించి రిపోర్ట్ చేద్దామని వచ్చాను. ఇతను కూడా మీ వైరస్ తోని ఇలా చేసేసారా? వెళ్ళండి వెళ్ళండి, మీరు దూరంగా వెళ్ళండి. మీరు ఇక్కడికి దగ్గరికి రావద్దు. ఇంకో సార్, ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా? ఒకసారి మీరు కూడా బాగా చెక్ చేసుకోండి. ఇప్పుడే చెక్ చేస్తాను డాక్టర్. ఆగండి. అరే మిత్రులరా, సహోదరులరా, ఒకరి ఎనర్జీని లాక్కునేటువంటి వైరస్ ఎక్కడా లేదయ్యా. ఇలా చూడండి, ఈయన పేరు డాక్టర్ జానదాన్. ప్రజలకు సహాయం చేయడానికి వచ్చారు. ఈ రోజు ఈయన చాలా మంది ప్రజలను ఎనర్జీని లాక్కునే వారి బారి నుండి కాపాడారు. ఇరుకుపోయాం, బాగా ఇరుకుపోయాం. మళ్ళీ న్యూస్ లోకి మనం ఎక్కేసాం. ఇక ఈయనేమో ఇన్స్పెక్టర్ చింగం. ఇతను కూడా మోటు పత్రుల బారిన పడ్డాడు. డాక్టర్ జట్కా, ఆ డాక్టర్ గ్లౌస్ వేసుకున్నాడు. అదంతా సరే, కానీ అందులో రెడ్ అండ్ గ్రీన్ బటన్ ఎందుకున్నాయి? నార్మల్ గ్లౌస్ లో అటువంటి బటన్ ఏమీ ఉండదు కదా. అరే తమ్ముడా, నా సహోదరుడా, నీ అనుమానం కరెక్టేనయ్యా. ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఈ పనంతా ఆ గ్లౌస్ పనే అనుకుంటానయ్యా. అంతేకాకుండా మేము ఎక్కడెక్కడికి వెళుతున్నామో అప్పుడు మా వెంటే వస్తున్నాడు ఆ డాక్టర్. మేము ఎక్కడికి వెళుతున్నాం, ఎవరిని కలవబోతున్నాం, ఎప్పుడు ఎనర్జీగా ఉంటున్నాం, ఈ విషయాలన్నీ తనకెలా తెలిసాయి? పెద్దనయ్య పద, వెనకాలే వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుందాం. పదండి. డాక్టర్ జట్కా, అదిగో చూడండి అంబులెన్స్, దాన్ని ఫాలో చేయండి. ఈ గ్లౌజ్ తొడుక్కొని ఇన్ని రోజులు నేనేం చెయ్యాలనుకున్నానో అవన్నీ ఇప్పుడు చేసేశారు. ఈ మోటు ఉపతుల్ని నగరం నుంచి తరివేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేసేశారు. ఇది నా చాలా గొప్ప అచీవ్మెంట్. మోటు, ఈ డాక్టర్ ఎవరో కాదు, మన జాన్ ద డానే. పద వెళ్ళి ఆ జాన్ కి తగిన బుద్ధి చెప్దాం. నా మిత్రులరా, సహోదరులరా, టెన్షన్ అవ్వద్దు. నేను మీకు ఒక మంచి గ్లౌస్ ఇస్తాను. దాన్ని వేసుకొని జాన్ ని ముట్టుకున్నారంటే వాడి పవర్స్ అన్ని పోతాయి. పెద్దనయ్య, ఇది చాలా మంచి ఐడియా. ఎక్కడున్నాయి ఆ గ్లౌస్? ఎక్కడున్నాయి? ఐడియా. ఆగు. ఐసే స్టాప్. అయ్యమ్మో డాక్టర్ గారు, ఇంకా ఇద్దరు పేషెంట్లు ఉన్నారు. త్వరగా రండి. కమ్ కమ్ కమ్. మరి పేషెంట్లు ఎక్కడా? అరే చింగం గారు, వీళ్ళిద్దరికి ఏమయ్యింది? డాక్టర్ గారు, మీరే చెప్పారు కదా వీళ్ళిద్దరే వైరస్ ని స్ప్రెడ్ చేస్తున్నారని. ఇప్పుడు వీళ్ళ పవర్ పోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే సరే సింగం గారు, ఏదో ఒకటి చేసే తీరుతాను. డాక్టర్ గారు, మమ్మల్ని కాపాడండి. డాక్టర్ సార్, మాకు తొందరగా నయం చెయ్యండి. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా. అసలు మీకు ఎందుకు బాగా ఉంటుంది? మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? అయ్యమ్మా, బయట వీచే గాలి వల్ల ఏదో సమస్య అనుకుంటాను. మీరు వీళ్ళని అంబులెన్స్ లోపలికి తీసుకువెళ్ళి చెక్ చేయండి.
వద్దు వద్దు, నన్ను కాపాడండి. వీళ్ళు నన్ను కొట్టి చంపేస్తున్నారు. మేమెలా కొడతాం చింగం గారు, మాకు అసలు బలమే లేదు కదా. అయ్యమ్మా డాక్టర్ గారు, మీరు తప్పుగా చెప్తున్నారు. దయచేసి మోటు పతులకి ట్రీట్మెంట్ చేయండి. నాకేమనిపిస్తోందంటే వీళ్ళకి ఎవరో వైరస్ స్ప్రెడ్ చేశారని, అందువల్ల మీరు వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దిస్ ఇస్ వెరీ రాంగ్. రండి డాక్టర్ అన్నయ్య. వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయండి, త్వరగా వెళ్ళండి. మీరందరూ నన్ను ఎందుకు కాపాడను అంటున్నారు? ఇలా కొట్టి కొట్టి నా ఒళ్ళంతా పుండైపోయింది. నా మీద మీరు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. అయ్యమ్మా డాక్టర్ గారు, వీళ్ళు మీపై ఎలా దాడి చేయగలరు? వాళ్ళలో ఏ మాత్రం ఎనర్జీ లేదు, చూడండి. ఈ డాక్టర్ సార్ మాకు వైద్యం చెయ్యడం లేదు. ఈయన ఏమంటున్నాడంటే 10 కోట్లు ఇస్తేనే మీకు ట్రీట్మెంట్ చేస్తామని. అయ్యమ్మా డాక్టర్ గారు, మీరు చాలా పొరబడుతున్నారు. తప్పు 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 తప్పు, పెద్ద తప్పు. నాకు తెలిసి ఈ వైరస్ ని మీరే స్ప్రెడ్ చేశారనుకుంటా. వద్దు, ఆపండి, దయచేసి కొట్టకండి. నా గడ్డం కూడా ఇంకా పీకేస్తున్నాను, అలాగే మీసం కూడా తీసేస్తాను. నేను అసలు డాక్టర్నే కాదు, ఇవన్నీ నేనే చేశాను. నేను జాన్ డాన్ని. చింగం గారు, దయచేసి నన్ను జైలుకి తీసుకెళ్ళండి ప్లీజ్. అరే ఇప్పటికి నేను ఒక్కడే నిన్ను కొట్టాను, ఇప్పుడు జనమంతా కొట్టబోతున్నారు జాన్. నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు అలాంటి తప్పుడు పని చేయను. వదిలేయండి, ఇంకా నాకు దెబ్బలు తినే ఓపిక లేదు. చింగం గారు, నన్ను జైలుకి తీసుకెళ్ళండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.